ఎక్కువ పడిపోయింది. అంటే నేను చెప్పేది ఉజ్జాయింపు లెక్క ఆదాయం పడిపోయింది. అక్కడ ప్రభుత్వానికి వచ్చే ఆదాయం పడిపోయింది. ఆ పడిపోయిన ఆదాయాన్ని ప్రైవేట్ వాళ్ళు తినేశారు. ఆ తిన్నటువంటి వాళ్ళు కేజ్రీవాల్కి డబ్బులు ఇచ్చారు. ఇది అక్కడ కుంభకోణం. ఇక్కడ అట్లా లేదు కదా. షాప్ వాడికి ఎవరికి నష్టమేం లేదుగా. ఏ షాప్ కన్నా నష్టం వచ్చిందా? 25,000 కోట్ల లాభం అదే కదా. ఓన్లీ డిస్టిలరీ పాయింట్ మీదనే నడవాలి. ఈ డిస్టిలరీస్కి సంబంధించినటువంటి వాళ్ళు లేదా అధికారులు, ఆయన ఎవరో కసిరెడ్డి రాజశేఖర్ ఎవరి పేరు చెప్పాడు కదా ఈసారి, మేబీ అతను కమిట్ అవ్వాలి. లేదయ్యా జగన్ నాతో చెప్పాడు నెలకి నేనే జగన్కు 1000 కోట్లు ఇచ్చానని, అది ప్రధానమైనటువంటి అభియోగం అవుతుంది. ఆ డబ్బులు సోసో అకౌంట్ ద్వారా నేను పంపించాను అని చెప్తే క్రైమ్ అవుతుంది. అది చెప్పినా కూడా అతను నోటితో చెప్పేశాడు కదా అని కుదరదు. మళ్ళీ ఆ ఆధారాలు రిసిప్ట్లు అవన్నీ చూపించాలి, ట్రాన్సాక్షన్స్ అవి పెట్టాలి. కాకపోతే పేపర్లకి టీవీలకు ఒక ఏడాదికి పనికి వస్తుంది టాపిక్. కాబట్టి ఇప్పుడు ఆ అధికారి ద్వారా స్టేట్మెంట్ తీసుకోవడానికి ఏదో ప్రయత్నిస్తున్నట్టున్నారు అప్పుడున్న అధికారులు. ఇందులో ఈ ఆధారాలు అనుకున్న, ఆరోపణలు అనుకున్న, అభియోగాలు అనుకున్న ఇవన్నిటితో జగన్ ని విచారణకు పిలవడం, లేదంటే జగన్ ని అరెస్ట్ చేసి జైల్లో వేయడానికి చాలా వీటితో అయిపోయింటే ఈ పాటికి ఎప్పుడు వీళ్ళే పిలిచేవాళ్ళు కదా సిఐడి వాళ్ళు. అంటే కేంద్రం వరకు కేంద్రం దగ్గరికి ఏముంది, మనం వెళ్ళి కంప్లైంట్ వింత పత్రం ఇస్తానంటే ఎవరిదైనా తీసుకుంటారు. మొన్న వీళ్ళు వెళ్ళి ఇచ్చిరాలా వైసీపీ వాళ్ళు.